హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇద్దరికి హెయిర్ కట్స్ చేయడానికి అయితే రెడీ అయ్యానండి. ఒకళ్ళకి స్ట్రైట్ కట్ చేశాను, ఇంకొకళ్ళకి ఏ హెయిర్ కట్ చేశాను అన్నది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు దానికన్నా ముందుగా ఈ పాప వెంట్రుకలు ఒక్కసారి ఈ జుట్టును చూడండి ఎలా ఉన్నాయి. రింగుల జుట్టు, ఆ రింగుల జుట్టుతో పాటు బాగా చిట్లన వెంట్రుకలు ఉన్నాయి. ఈ చిట్లని వెంట్రుకల్ని మనం రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? స్ప్లిట్స్ తీయించుకోవాలి లేదా హెయిర్ కట్ చేయించుకోవాలి. ఆ పాప నన్ను అడిగిన హెయిర్ కట్ ఏంటో తెలుసా? స్టెప్ కట్ అడిగింది. స్టెప్ కట్ చేస్తే ఈ రింగుల జుట్టుకి అంతగా కనపడదు. కానీ ఏం చేయాలి కదా! అదొకటి. చిట్లిన వెంట్రుకలు తీయాలి అంటే బోలెడంత టైం పడుతుంది. అదొకటి. అలానే ఈ రింగుల జుట్టుకి డీప్ యూ కట్ చేస్తే చాలా చాలా బావుంటుంది. కానీ ఆ పాప అడిగిన హెయిర్ కట్ పేరేంటో చెప్పాను కదా! స్టెప్ కట్. అలా అని మంచిగా అంటే మనం చేస్తున్న వర్క్‌లోనే తెలుసు కదా! డీప్ యూ కట్టు, లైట్ యూ కట్టు, స్మైలీ యూ కట్ అంటాను చూసారా? ఆ స్మైలీ యూ కట్ కానీ, లేదంటే డీప్ యూ కట్ కానీ చేస్తే బావుంటదని తెలుసు కదా! దానికి 2 పేర్లున్నాయి గదా! అలానే నేనిప్పుడు చేస్తున్న ఈ స్టెప్ కట్‌లో కూడా ఎలా చేస్తున్నాను అన్నది చెప్తా. ముందుగా జుట్టంతా వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దువ్వి, ఆ తర్వాతే హెయిర్ కట్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరు కట్ చేస్తున్నారో చూస్తున్నారా? ఇప్పుడిప్పుడే పార్లర్ కోర్స్ నేర్చుకుంటున్న మా చెల్లి. కొత్తగా చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం భయముంటుంది గదా! అందుకని ఆ చివరనున్న జుట్టు కొంచెం తనకి చాయిస్ ఇచ్చేసాను. ఇదిగో ఇలా కట్ చేసేసేయి. ఈ కొంచెం కట్ చేస్తే చాలు, మిగతాది నేను కట్ చేస్తాను హెయిర్ కట్టు అని చెప్పాను. ఇందాక ఎంత రఫ్‌గాను ప్లస్ ఎంత ఒత్తుగా చిట్లిన వెంట్రుకలు ఎలా ఉన్నాయో చూసారు కదా! ఇప్పుడు వాటర్ స్ప్రే చేయంగానే ఎలా అయిపోయిందో చూసారా? అదేనండి రింగుల జుట్టుకి ఉన్న మహత్యం. అర్థమే కాదు. ఎంత పొడవుందో అర్థం కాదు. ఎంత పొట్టిగా ఉందో తెలీదు. సరే వాటర్ స్ప్రే చేశాను. చిక్కు లేకుండా చక్కగా దువ్వాను. మా చెల్లి హెయిర్ కట్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు స్టెప్ కట్ చేయటానికి మొత్తం 5 భాగాలు చేసేసాను. మొదటి భాగానికి మళ్ళీ కొంచెం అంటే కొంచెం ట్రిమ్మింగ్ చేశాను కదా! ఇప్పుడు రెండో భాగంగా తీసుకున్న ఈ హెయిర్‌కి మళ్ళీ ఇంకొకసారి చిట్లిన వెంట్రుకలు మంచిగా రావాలి. అలానే చేసిన హెయిర్ కట్ ఇంకా మంచిగా కనిపించాలి. డీప్ యూ క ఈ ఈ రింగుల జుట్టుకి డీప్ యూ కట్ చేసినా బావుంటుందని నేను చెప్పాను. కానీ ఆ పాప నన్ను అడిగిన హెయిర్ కట్ ఏంటి? స్టెప్ కట్. అందుకని గైడ్‌లైన్స్‌గా తీసుకున్న ఆ హెయిర్‌కి చూసుకుంటూ జాగ్రత్తగా హెయిర్ కట్ చేయటానికి రెడీ అవుతున్నాను. మీరు కూడా గమనించండి. నేను ఎలా చేశాను ఈ హెయిర్ కట్టు అన్నది. నేనేనా? సారీ మీరేనా? ఇక్కడ నేర్చుకుంటున్న ఆ చెల్లి కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ, ఇదిగో ఇలా వీడియో తీస్తూ, మధ్యలో తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ హెయిర్ కట్ అయితే నేను కంప్లీట్ చేశాను. మీరొకటి ఇక్కడ గమనించాలండి. నేను చేసిన ఈ స్టెప్ కట్టు ఎలా చెప్పాలి? ఇందాక చెప్పాను గదా! డీప్ యూ కట్టు, స్మైలీ యూ కట్ అని 2 పేర్లున్నాయి గదా! అలానే ఇప్పుడు చేసిన ఈ స్టెప్ కట్‌లో కూడా హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలి. చిట్లిన వెంట్రుకలు పోవాలి. అలానే ప్రతి వెంట్రుకకి చిట్లిన వెంట్రుకలు ఎలా తీసామో, అలానే ఈ కటింగ్‌లో కూడా చిట్లిన వెంట్రుకలు అలా పోయేటట్టుగా చూసుకొని, ఆ తర్వాత లైట్ స్టెప్ కట్ అంటే స్మైలీ యూ కట్ ఎలానో అలానే ఈ స్టెప్ కట్‌లో కూడా లైట్ స్టెప్ కట్ చేశాను. అంటే హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలని అలా ప్లాన్ చేసుకున్నానండి. ఆ తర్వాత చెంపల దగ్గర, చెవుల దగ్గర అటు ఇటు 2 భాగాలు చేశాను కదా! ఆ జుట్టుని కూడా కలిపి హెయిర్ కట్ చెయ్యాలి అంటే నేనేం చేస్తున్నానో చూడండి. అదేంటో గానీ నా దగ్గర హెయిర్ కట్ చేయించుకున్నా, ఐబ్రోస్ చేయించుకుంటున్నా అదేనండి. మేకఓవర్ చేయించుకున్న ఎందుకో అందరూ ఇష్టపడరండి. అమ్మమ్మమ్మమ్మమ్మ నా ఫేస్ కనపడకూడదండి యూట్యూబ్‌లోను అని అంటూ. సరే వాళ్ళకి అంత ఇష్టం లేనప్పుడు నేను గూడా వాళ్ళకి తగ్గట్టుగానే జాగ్రత్త పడుతూ ఇదిగో ఇలా హెయిర్ కట్ చేస్తున్నాను. చూస్తున్నారు గదా! ఫ్రంట్ పార్ట్‌కి ఇటువైపుకి తిప్పి ఆ ఫ్రంట్ ఉన్న ఆ కొంచెం పాపిడి చెవుల పక్కన ఉన్న కొంచెం వెంట్రుకలు ఉన్నాయి గదా! 2 వైపులా ఆ 2 వైపులా వెంట్రుకలు నేనెలా గైడ్‌లైన్స్‌గా తీసుకొని ఫస్ట్ కట్ చేసిన ఆ జుట్టుకి, ఈ పొడవుగా ఉన్న జుట్టుకి కలిపి ఎలా ట్రిమ్మింగ్ చేశానో చూసారు. కంప్లీట్‌గా హెయిర్ కట్ అయిపోయింది. చూసారా ఇందాక డ్రైగా ఉన్న జుట్టుకి, తడిగా ఉన్న జుట్టుకి ఎంత తేడా ఉన్నదో గమనించారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? డ్రైయర్ పెట్టాలి. ఇప్పుడు ఈ జుట్టుకి ఫుల్ డ్రైయర్ కనుక పెట్టామనుకోండి, జుట్టు ఏమవుతుంది? ఆల్రెడీ చిట్లిన వెంట్రుకలు టూ మచ్‌గా ఉన్నాయి. ప్రతి వెంట్రుకకి ఉంది. అందుకని
చాలా కొంచెం అలా డ్రైయర్ పెట్టేసేసి ఇదిగో ఇలా కంప్లీట్ చేసేసానండి. చూడటానికి స్టెప్ కట్‌లా అనిపించదు. అలా అని డీప్ యూ కట్‌లాను అనిపించదు. అంటే మిక్స్. సరే. అందుకేనండి కర్లింగ్ హెయిర్‌కి హెయిర్ కట్ చేయాలంటే కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి. జాగ్రత్తగా చేయాలి. ఇంతకీ ఈ పాపకి నేను చేసిన ఈ కట్‌లో స్ప్లిట్స్ ఎక్కువ ఉన్నాయి కదా! ఆ స్ప్లిట్స్ పోయేటట్టు ఉన్నది. అలానే నేను చేసిన ఈ స్టెప్ కట్టు లైట్ స్టెప్ కట్టే చేశాను. మొత్తానికి నేను స్ప్లిట్స్ అన్నీ పోయేటట్టుగా హెయిర్ కట్ కంప్లీట్ చేసేసాను కదా! ఎలా ఉంది? మీకు నచ్చిందా? చాలా సింపుల్‌గా చేసేసాను కదా! ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? చెప్పాను కదా! ఈ వీడియోలో ఇద్దరికి హెయిర్ కట్స్ చేశాను అనని. ఒకళ్ళకి లైట్ స్టెప్ కట్ చేశాను. అలానే అదేనండి లైట్ యూ కట్, డీప్ యూ కట్ అంటాం కదా! అలానే. ఇంకొకళ్ళకి స్ట్రైట్ కట్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ కూడా ఒక తప్పుందండి. అంటే ఇందాక పాపకి హెయిర్ కర్లింగ్ ఉండటం, స్ప్లిట్స్ ఉండటం, ఆ హెయిర్ కట్ చేసేటప్పుడు అబ్బా! అనుకుంటే హెయిర్ కట్ చేశాను కదా! ఇప్పుడు ఈ మేడం గారికి చేసే ఈ హెయిర్ కట్‌లో గూడా ఒక్కసారి గమనించండి. అంటే ఆ జుట్టలా పట్టుకుంటే తెలిసిపోయిందండి. బిర్రుగా, రఫ్‌గా ఉన్నది. ఎందుకున్నది అని మీకు డౌటొచ్చిందా? సరే నేనే చెప్తాను. ఈ మేడం గారు వైట్ హెయిర్‌కి కలర్ అప్లై చేస్తూ ఉందంటండి. దానివల్ల జుట్టు డ్రై అయిపోయింది. అదొకటి. ఇంకొకటేంటంటే హెడ్ బాత్ చేస్తున్న విధానం గూడా కొంచెం తేడా ఉంది. తర్వాత హెయిర్ కట్ అంతా అయిపోయిన తర్వాత తన్ని అడిగాను హెడ్ బాత్ ఎలా చేస్తున్నారు ఏంటి అనని. అలానే డై ఏ ఏ డై అప్లై చేస్తున్నారు అని అడిగాను. చెప్పారు. అంటే తను వాడే డై పేరు చెప్పారు. అలా కాదండి. నేచురల్ అదేనండి ఆర్గానిక్ ఇండిగో లీఫ్ పౌడర్‌తో హెన్నా ఇండిగో అయితే ఉన్నదండి. మీరు కావాలంటే ఈసారి ఆ ఇండిగో తీసుకొని చక్కగా వాడుకోండి. జుట్టు కూడా చాలా షైనింగ్‌గా, చాలా మెరుపుగా, మంచిగా కనిపిస్తుంది అని చెప్తే, అవునా అని చెప్పి తీసుకువెళ్తానండి. అనని చెప్పింది గానీ తీసుకువెళ్ళలేదండి. ఏంటో చెప్పనా? మనం ఆడోళ్ళం గదండీ! ఇంట్లో ఉన్న ఆల్రెడీ ఇండిగో పౌడర్ ఉందంట. అది అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకెళ్తానండి అని. ఒక పొరపాటు జరిగింది, తెలిసింది అన్నప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తే ఎలా అండి? చెప్పండి మీరే. మొత్తానికి నేను చేసిన ఈ హెయిర్ కట్ స్ట్రైట్ కట్. అర్థమైపోయింది కదా! హెయిర్ బాలేదు. ఒక్కసారిగా హెయిర్ అంతా ఒక్క చోటగా ఒత్తుగా ఉంది. ఆ చివర్లు కొంచెం అంటే కొంచెం సన్నగా ఉన్నాయి. ఎంత సన్నగా ఉందో అంత వటికే హెయిర్ కట్ చేశాను. నేను చేసిన ఈ 2 హెయిర్ కట్‌లు మీకెలా అనిపిస్తున్నాయి? 2 రకాలు. 2 హెయిరు బిరుసుగా ఉన్నాయి ఇద్దరియి. అలానే ఒకాళ్ళకి జుట్టు చిట్లిన వెంట్రుకలున్నాయి. హెడ్ బాత్ చేసే విధానం రాంగు. అలానే ఈ మేడం గారు కూడా డై వేసుకోవటం వల్ల జుట్టు రఫ్‌గా అనిపించింది. అందుకని నేచురల్ ఇండిగో పౌడర్ వాడండి అని చెప్పాను. ఎలా ఉన్నాయి నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో?